హాయ్ అండి, మీ మోడల్ స్టార్ సంపత్. చిన్నవాళ్ళం నడిచే వెళ్దాం. లాంగ్ బ్యాక్ అప్రాక్సిమేట్లీ 4 years బ్యాక్ ఒక కస్టమర్ అనమాట. కస్టమర్ వచ్చేప్పటికి నేను మహేష్ బాబు సాంగ్స్ వింటున్నా. ఆయన అన్నారన్నమాట, నేను ఎప్పుడు వచ్చినా కూడా ఇదే సాంగ్ మీరు వింటూ ఉంటారు ఆ, అని అడిగారు. మహేష్ బాబు ఫ్యాన్స్ అని అడిగారు అనమాట. మహేష్ బాబు ఫ్యాన్స్ అని ఏం కాదండి, ఆ స్టోరీ ఒక ఇన్స్పైరింగ్ గా ఉంటది. ఆ ఇంటర్వ్యూలో మహేష్ బాబు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూలో మహేష్ బాబే ఆఫర్ ఇస్తాడు ఎంకరేజ్ చేసే వాళ్ళకి. చాలా ఎక్సైటింగ్ ఉంటుంది ఆ సీన్ ఒకటి. ఆయన మధ్యలో ఇంటరప్ట్ అయ్యి ఆ దాంట్లోనే కదా చివరికి లెదర్ సూట్ కేసు పట్టుకుని ఆ కోటు గిట్ వేసుకుని కనపడతాడు మహేష్ బాబు ఫారెన్ కంట్రీస్ లో అని. అవునండి అన్న. సో మీరు కూడా అట్లా అవ్వాలనా అని అన్నారు. అట్లా అంటే మన బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తే మేబీ అట్లాంటి ఛాన్సెస్ ఉంటాయండి. సో అట్లా ఆ అటైర్ అంతా మారిపోతుంది, కోటు ఇట్లా లెదర్ బ్యాగ్ అట్లా వస్తాయి, మన బిజినెస్ ఎక్స్టెండ్ అయితే. సో దాంట్లో మరి 4-5 years కి అయిపోయాడు, మీరు ఎన్ని సంవత్సరాలు పడుతుంది అన్నాడు ఆయన. అది మన చేతుల్లో ఏం లేదండి. ఇది ఇది ఇంప్లిమెంట్ చేయడం అంటే అది మూవ్ అవ్వాలి కదా, చాలా టైం పడుతుంది, ఫైనాన్షియల్ గా కావాలి, మనకి మాన్యువల్ సపోర్ట్ కావాలి. అంటే ఇంకా ఆయన ఓకే, హోప్ మీరు కూడా 4-5 years తర్వాత నేను చూస్తాను అనమాట. నేను ఇక్కడ బాదం పాలు తాగాను, మన అబ్బాయి బాదం పాలు అబ్బాయి ఎట్లా సూట్ కేసు పట్టుకుని వెళ్తున్నాను, నేను చూస్తానేమో అని అన్నారు. అక్కడ కట్ చేస్తే ఇవాళ ఇక్కడికి వచ్చాడు ఆయన కస్టమర్. అదేంటండి, నేను ఇంకా 4-5 years తర్వాత మీరు ఎక్కడో ఉంటారనుకున్నాను, మీరే ఈ ఊర్లోనే మళ్ళీ ఇక్కడే పెట్టారు షాప్ తీసుకొచ్చి వేరే దగ్గర అన్నారు. నేను నవ్వాను అనమాట, నిజంగా నవ్వాను. ఆయన నవ్వమాకండి, నాకు అసలు తెలియదు బిజినెస్ గురించి, జస్ట్ నేను అడుగుతున్నాను క్యాజువల్ గా అన్నారు. సో అది కట్ చేస్తే వాస్తవంగా ఏంటంటే పీపుల్ దే మైట్ హావ్ థాట్ సంథింగ్ అనమాట. సో బిజినెస్ చేస్తే ఆయన మాటలను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, బిజినెస్ చేస్తే అంత స్థాయిలోకి వెళ్ళిపోతారేమో అని ఒక ఆ భావంలో ఉన్నారు ఆ కస్టమర్. ఆయన అలాగే మాట్లాడుతున్నారు అనమాట, సో ఇన్నోసెన్స్ గా. సో తనకి నేనేమో అంత చేయలేదు, బట్ చాలా టఫ్ అని చెప్పాను, వెళ్ళిపోయారు ఆయన. సో చెప్తే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, అంత ఏం ఉండదు సినిమాల్లో. చెప్పిన చాలా చాలా ఇంతకుముందు చేసిన వీడియోస్ లో కూడా చెప్పాను నేను, అంత సినిమాటిక్ గా మన రియల్ లైఫ్ లో ఉండదు. ఫైనాన్షియల్ కండిషన్స్ మన చాలా దారుణంగా ఉంటాయి. బిజినెస్ అంటే రోజు యుద్ధం చేస్తూ ఉంటాయి, ప్రాణాలను పణంగా పెట్టి అన్ని అన్ని పణంగా పెట్టాలి మనం. మన శరీరం, మన డబ్బులు, మన ప్రాణాలు, మన ఇక ఇంట్లో వాళ్ళని అన్ని అన్ని పణంగా పెట్టి చేయాలి. సో వస్తుందేమో తెలియదు, బట్ మనం అయితే ప్రయత్నం చేస్తానే ఉంటాం, కీప్ ఆన్ ట్రై చేస్తాం. 12 years అయిపోయింది, 13th year లో ఉన్నాం. బట్ ఎప్పటికి వస్తుందో తెలియదు, కానీ వస్తుందో రాదో కూడా తెలియదు, రాకపోవచ్చు, బట్ ట్రై చేస్తాం. సో ఆ ఇన్స్పైరింగ్ ఆ సీన్స్ అయితే బాగానే ఉంటాయి, కానీ మనకి రియల్ లైఫ్ లో వచ్చేప్పటికి చాలా తేడా ఉంటుంది అనమాట. సో అలా సినిమాటిక్ గా ఊహించుకుని అయితే మనం స్టార్ట్ చేయకూడదు లిటరల్ గా. సో ఆయన అయితే మరి అట్లా చెప్పారనమాట. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. థ్యాంక్ యూ.